కోఆర్డినేషన్ చేసినటువంటి మన రవి గారికి, అలాగే ఇంకా కోఆర్డినేటర్స్ అయినటువంటి జ్యోతి గారికి, మోహన్ గారికి, మన రమేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎంసీ నుంచి ఎండీస్ వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు సార్. మా గండరగండ్రుడు లేడే బాలశంకర్ రెడ్డి సార్, సార్ చెప్పిందంతా ఇప్పుడు రోజుకి 10 మంది, నెలకైతే 300 మంది ఉన్నారు. దాన్ని మనము ప్రతి ఒక్కరు కొనాలి ఏం లేదు, మనము చూపిస్తే కూడా చూడడానికి రమ్మని చెప్తాం. అదే మనం ఇప్పుడు కార్ ఫార్ములా అంటాం. దాన్ని కార్ ఫార్ములా అంటే ఫస్ట్ కస్టమర్గా మనము ఎవరినైనా మనం టచ్ చేయాలి. వాళ్ళు ఒకవేళ తిరస్కరించినా కూడా సున్నితంగా వాళ్ళని ఏం చేయాలి, మనము సార్ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్, బిజినెస్ చేస్తూ కూడా మీరు ప్లాట్ కొనుక్కోవచ్చు సార్ అని ఒక ఆప్షన్ పెడతాం. అక్కడ కూడా అతను రిజెక్ట్ అయ్యాడు. 3వ ఆప్షన్ ఏముంది మనకు, రెఫరల్. అందువల్ల కార్ ఫార్ములాని ప్రతి ఒక్కరు, పుట్టిన ప్రతి ఒక్క మానవుడు మనకు ఖచ్చితంగా 3 నీడ్ ఉంటుంది. ఆ 3లో ఖచ్చితంగా స్థిరాస్తి కూడా ఒక భాగమే. బంగారన్నా భూమి అన్నా ప్రతి ఒక్కరికి మొక్కే ఉంటుంది. కానీ అంతా నాకు స్తోమత ఉందా, కొనగలనా అనే ఐడియా ఉంది. వాళ్ళ తాతలు ఎకరాలు కొన్నారు, వాళ్ళ నాన్నలు అంకణాలు కొన్నారు. ఇప్పుడు స్క్వేర్ ఫీట్ కింద చేసింది. రాబోయే రోజుల్లో ఇంకేం వస్తుందో. కావున ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్టీ అనేది ఒక వాల్యుబుల్, మనం కూడా దాన్ని రెఫర్ చేస్తున్నాం కాబట్టి మనం కూడా కాళ్ళు ఎత్తుకొని చెప్పేటటువంటి గవర్నమెంట్ ప్రధానమైనటువంటి భూమి వ్యాపారం చేస్తున్నాం సార్. ఇంకా వేరే వ్యాపారం చేయలేదు. ఆ భూమి వ్యాపారం చేసేటప్పుడు దాని తగ్గ క్వాలిటీస్, దానికన్నా లక్షణాలు మనకు ఉన్నాయా లేవా, ఆ లక్షణాలు ఉన్నట్లయితే సీనియర్లు కావచ్చు, కంపెనీ నేర్పించిన విధానాలు కావచ్చు, దాన్ని మనం లెర్నింగ్ అంటాం. ఇక్కడ నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా అది 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. ఫస్ట్ మనము కనపడాలి, వినపడాలి, నిలబడాలి. అది 6 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 1 నెల కూడా కావచ్చు. సేల్ అయిపోయిన వెంటనే కాలెగరేసుకుంటే కూడా గర్వం సార్. అది ఓన్లీ మనకు అదృష్టం ఏదో కోసం వస్తుంది. కావున అది మనము ఆ సమయానికి టెంపరరీ అనుకోవాలి, లాంగ్ పీరియడ్ కాదు. కానీ ఎప్పుడైతే సబ్జెక్టు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకుంటామో ఆ తర్వాత ఆటోమేటిక్గా మనము బుకింగ్స్ మీద వెళ్తూ ఉంటాం. అలా ప్రసాద్ అన్నగారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మనకు సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్క నారాజు కూడా మనతో పాటు చూడండి పోటీ పడి మరీ చేస్తుంటారు. అంటే అవుతుందో కాదో ముందు మనము సైట్ విజిట్కి వెళ్ళాలి, ఎలాగైనా మనము చూపించాలి. ఫస్ట్ చూపిస్తే కదా వాళ్ళకి ఒపీనియన్ వస్తుంది. అలా మనము మామూలుగా డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వీడియోస్ ఉన్నాయి, మనం అన్ని గ్రూప్లో పెడుతూ అన్నీ చేస్తున్నాం. కానీ లైవ్గా చూడాలి కదా, లైవ్గా టచ్ చేసి వాళ్ళు చూస్తే కానీ వాళ్ళకి ఆ ఫీలింగ్ కనపడదు. అందుకోసం మనం తీసుకెళ్లాల్సి వస్తుంది. కావున ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్, పార్ట్ టైం ఎంప్లాయీస్, టీచర్లు కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ వాళ్ళకి 1,00,000-1,50,000 రిటైర్మెంట్ జీతం వస్తుంటుంది. పెన్షన్ తీసుకునే వయసులో టెన్షన్ లేకుండా ఉండకుండా వాళ్ళు ఎందుకు ఇంత పరుగులు గిరిస్తున్నారు? మనము ఏ బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ ఏజ్ ఇది 35 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ వరకు మంచి రెస్పాన్సిబిలిటీ ఏజ్, అవునా కదా? మన కుటుంబం మన మీద నమ్మకం పెట్టి పంపించినారు. అప్పుడు మనం ఎలా న్యాయం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఎవరితో మనకు పోటీ అవసరం లేదు. మనం నమ్మి పంపించిన కుటుంబం కోసం మనం ఏం చేస్తున్నాం దాని మీద మనం మనస్సాక్షిని అడగాలి. అడిగి మనం కన్నా ఈ పద్ధతులు, ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ తెలుసుకుని వెళ్ళగలిగితే ఖచ్చితంగా క్లోజ్ అవుతాయి. టైం ఎక్కువ తీసుకోండి సార్. ఇక్కడ ఎప్పుడైతే ఇష్టపడి కష్టపడతావో ఖచ్చితంగా ఫలితం అయితే 100% ఉంటుంది. మన బడ్జెట్ చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి, అవునా? మనకు 4 లక్షలు కావాలా, 5 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా, 20 లక్షలు కావాలా, ₹1 కోటి కావాలా, 5 కోట్లు కావాలా, ఏ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రాజెక్టు రేట్లు ఉన్నాయి. దాని తగ్గ మనము సెలక్షన్, ఎప్పుడైతే సెలక్షన్ బాగుంటుందో కలెక్షన్ బాగుంటుంది, కలెక్షన్ బాగుంటే కమిషన్ బాగుంటుంది. ఈ కోణంలో ఆ యొక్క కస్టమర్కి ఏ బడ్జెట్లో తీసుకెళ్దాం. 10 లక్షలు కొనేవాడికి 10 లక్షలు కొనేవాడికి 5 లక్షలు చూపించకూడదు, 5 లక్షలు కొనేవాడికి 10 లక్షలు 20 లక్షలు చూపించకూడదు. ఆశ అయితే ఉంటుంది. ఇప్పుడు కొనలేము సార్, దానికోసం అప్పు చేయాలి సార్. అప్పు చేసి ఎవరు సొత్తు కొంటారు కదా, ఉన్నంతలో కొంటారు. వాళ్ళు ఉన్నంతలో ఎంత కొంటారు, ఆ బడ్జెట్ తగ్గట్టుగా మన సరౌండింగ్లో ఏమున్నాయి దాని మీద మీ సీనియర్ని కనుక్కోండి. ఒకేసారి ఎవరు తెలుసుకోలేరు, ఎవరు ముందుకెళ్ళలేరు. కావున ప్రతి ఒక్కరు కూడా గైడెన్స్ తీసుకోండి, ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ఇది లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ సార్. లెవెల్ మార్కెటింగ్ అనేది మా బాలశంకర్ రెడ్డి గారు ప్రతి వారం మీకు చెప్తూ ఉంటారు. ఎంతమందికి అర్థమైంది సార్ లెవెల్ మార్కెటింగ్ అంటే? ఏపీఎం క్యాడర్లో మనకు పర్సంటేజ్ ఏంటి సార్? 4%. వెరీ గుడ్. దానికి బుకింగ్ ఇన్సెంటివ్ ఎంత సార్? 5,000 ఇస్తారు. తర్వాత మన కస్టమర్ మేళ ఎప్పుడు ఉంటుంది? ప్రతి ఆదివారం. వీక్లీ ధమాక్ ఎప్పుడు ఉంటుంది? ఓజో ధమాక్ ఎప్పుడు ఉంటుంది? ఎస్.
కొన్ని ఏరియాలు ఇప్పుడు ఈ నెల కొద్దిగా మారింది. అందువల్ల నా గొప్పతనం కాదు, మీ కోఆర్డినేషన్, మన గరుడ టీంలో నేర్పించినటువంటి విద్య అదే గట్టిగా ఉంటే చాలండి, ఇంకేం లేదు. ఎంతకెంత అంకణాలు ఏంటి అనే దాని మీద పూర్తిగా మీకు గైడెన్స్ వస్తుంది. ఒకసారి 2 సార్లు తప్పు అవుతుంది కానీ మళ్ళీ మీరు ఎంతకెంత తెలుసుకొని క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మీకు అర్థమైపోతుంది. నేను కూడా బేసిక్స్ 0 ఆ విషయంలో మాత్రం లెక్కల్లో మా లెక్కల మాస్టర్ నుంచి అన్ని నేర్చుకున్నా. ఏమి కావున సార్ ఇక్కడ ఒకటే, నిన్న మాకు మినర్వా హోటల్లో ఒక మీటింగ్ జరిగింది. దాంతో మాకు అఫీషియల్ అంటే ఎండీసీ ఎస్ఎండీలకి చైర్మన్స్ అంత మీటింగ్ జరిగితే ఒక మాట అన్నారు. ఒక అతను వచ్చి ఎన్ని ప్లాట్లు అమ్మాము, మనం కూడా అమ్మాం, 1000 ప్లాట్లు అమ్మినాం. మన గరుడ టీము 1000 ప్లాట్లు అమ్మింది, 100 కోట్ల వ్యాపారం చేసింది. గర్వంగా చెప్పాలి. గరుడ హిస్టరీ కూడా మీకు చూపిస్తాం, ఎంత చేసాము, ఎలా వేసాము, ఎంత వరకు మనము ముందుకు వెళ్తున్నాం అనేసి. ఒక అతను చెప్పాడు వచ్చి, మనం ప్లాట్లు అమ్మలేదు సార్, మనం అమ్మింది నమ్మకాన్ని అమ్మినాం. మీకున్న ఫేస్ వాల్యూ, మీకున్న గుడ్ విల్, మీకున్నటువంటి స్టామినాను బట్టి నేను నా నమ్మకాన్ని అమ్మాను. ఒక్కొక్కరు ఫేస్లో ఒక 10 ప్లాట్లకో 20 ప్లాట్లకో 30 ప్లాట్లకో అంత వాల్యూ ఉంటుంది వాళ్ళ ఫేస్లో. కావున ఫస్ట్ మిమ్మల్ని నమ్మొస్తారా, వేంత చూసి నమ్మొస్తారా, కంపెనీ చూసి వస్తారా? ఫస్ట్ మిమ్మల్ని చూసి వస్తారు. మిమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు మీకు ఫేస్ వాల్యూ ఉన్నట్టే కదా, అక్కడ మీ మీద నమ్మకం ఉన్నట్టే కదా, ఆ నమ్మకాన్ని నేను అమ్ముతున్నాను అన్నారు. నిన్న మాకు కూడా మైండ్ బ్లాక్ అయింది. కరెక్టే కదా, ఇన్ని రోజులు మనం ప్లాట్లు అమ్మినాం ప్లాట్ కదా అమ్మింది, మన నమ్మకాన్ని అమ్మినాం. అది బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం నమ్మకాన్ని నమ్ముకుంటూ వచ్చాం. కావున తర్వాత ఆటోమేటిక్గా కంపెనీ నమ్ముతారు, సిస్టమ్ నమ్ముతారు, తర్వాత నమ్ముతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నమ్మి వస్తారు. ఆ మిమ్మల్ని నమ్మి వచ్చే వాళ్ళు, మీరు బాగుంటే చూడాలనుకునే వాళ్ళు ఎవరు అనేది మీరు లెక్కేసుకోండి. మన ఫోన్ డిస్ప్లేలో చూస్తే 3000, 4000, 5000 కాంటాక్ట్స్ ఉంటాయి. కానీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కాదు, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ కాదు, వాట్సాప్ ఫ్రెండ్స్ కాదు. మీరు పిలిస్తే హలో లక్ష్మణ్ అంటే 10 మంది పలికే వాళ్ళు ఎవరు చూసుకోండి. ఆ 10 మందికి మీరు బాగుంటే చూడాలనుకుంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అది చెప్పాను కదా, కార్ ఫార్ములా.